నమస్తే. వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. సో, కరోనా వల్ల చాలా మంది అయితే మరణించడం జరిగింది. మరి ఇప్పుడు రీసెంట్‌గా చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొత్తగా విజృంభిస్తుంది. అది కూడా చిన్న పిల్లలకు. మరి ప్రస్తుతం మనమైతే డాక్టర్ రమాదేవి మేడం దగ్గర అయితే ఉన్నాము. మరి మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. నమస్తే మేడం. నమస్తే మా. మేడం ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే మేడం. కరోనా వైరస్ వల్ల చాలా మంది చనిపోయారు. సో, ఇప్పుడు మళ్ళా కొత్తగా హెచ్ఎంపీవీ వైరస్ స్టార్ట్ అయింది. అది కూడా మెయిన్‌గా పిల్లలకు వస్తుంది. మరి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఆ వైరస్ మరి డేంజరస్సా మనకి అనేదైతే మీ మాటలో చెప్పండి. అందరం కరోనా వైరస్ నుంచి బాగా భయపడి ఉన్నాము. అందుకనే ప్రపంచం అంతా కూడా మళ్ళా ఒక్కసారి ఇండియాలో మరీ ఏదో కొత్త వైరస్ వచ్చింది అంటేనే ఆ భయం అనేది సహజం. ఇప్పుడు ఈ హ్యూమన్ మెటా వైరస్ అనేది ఇది అన్ని రెస్పిరేటరీ వైరస్లు మామూలు అయితేమా 200 రెస్పిరేటరీ వైరస్లు ఉంటాయి మనకి. అంటే కామన్ కోల్డ్, న్యూమోనియా, బ్రాంకైటిస్, ఈ కొన్ని అంటే ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అన్నాం అనుకోండి. అప్పర్ రెస్పిరేటరీ అంటే పైన లంగ్స్ వరకే వస్తుంది. దాంట్లో లక్షణాలు కోల్డ్, కాఫ్, ఈ రన్నింగ్ నోస్ ఉండడము, లేకపోతే తుమ్ములు రావడము, కొంచెం ఫీవర్ రావడము, ఇదంతా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అంటాం. ఆ ఇన్ఫెక్షన్ కనుక లోయర్ లోబ్స్ లేకపోతే అది కొంచెం సీరియస్ అవుతుంది. అంటే న్యూమోనియా, బ్రాంకైటిస్ అలాంటివి అనమాట. దాంతో ఏమవుతుందంటే హై టెంపరేచర్లు రావడం, అట్లనే అంటే ఇప్పుడు 103 అట్లా దాటి టెంపరేచర్ రావడము, కంటిన్యూస్గా టెంపరేచర్ ఉండడము, తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంత పడిపోవడము, ఆయాసం రావడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయన్నమాట. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న ఈ హ్యూమన్ మెటా వైరస్ ఇది కూడా అన్ని రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లాగే కరోనా లాగా ఇది అంత డేంజరస్ కాదు అని చెప్పి ఇప్పటికే మనకు అందుతున్న సమాచారము, వైరాలజిస్టులు వీళ్ళంతా చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇది అన్ని రెస్పిరేటరీ వైరస్ లాగా ఇది కూడా ఒక రెస్పిరేటరీ వైరస్. అంతేగాని ఇది కరోనా వైరస్ అంత ప్రమాదకరం అయితే కాదు. మేడం, కొన్ని స్టేట్స్‌లో కూడా ఇది విజృంభించింది అని అయితే మనకు తేలింది. మరి మెయిన్‌గా పిల్లలకి. మరి దానిపైన మీరేమంటారు? ఈ రెస్పిరేటరీ వైరస్ ముఖ్యంగా ఈ హ్యూమన్ మెటా వైరస్ అనేది మామూలుగా మనకేంటి కరోనా వైరస్ అయితే పెద్దవాళ్ళల్లోనే ఎక్కువ. మనము పెద్దవాళ్ళందరినీ జాగ్రత్తగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇదేంటి అంటే దాని ముఖ్యంగా చిన్నపిల్లలు, పసిపిల్లలు అంటే 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఈ వైరస్ నుంచి చాలా ఎక్కువగా ఉంటాయి అని. మీరు చెప్పినట్టుగా విజృంభించలేదు. కాకపోతే ఒక 2 కేసులు అట్లా గుజరాత్లో, అట్లా కర్ణాటకలో కొన్ని 2-3 కేసులు ఇట్లా ఇప్పటికీ దేశంలో అక్కడక్కడ చిన్నపిల్లల్లో ఈ వైరస్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇది డిటెక్ట్ చేసినా కూడా ఇప్పుడు వాళ్ళు కూడా 2-3 రోజులు దగ్గు, జ్వరము దీంతో మళ్ళీ రికవర్ అయిపోయి హ్యాపీగానే ఉన్నారు. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఏదో చాలా సీరియస్గా పిల్లలు అయ్యారు అనేది కూడా కరెక్ట్ అయింది కాదు. ఓకే మేడం. సో, చైనాలో ఈ యొక్క హెచ్ఎంపీవీ వైరస్ ప్రతి సంవత్సరం లాగే ఇది కూడా ఒక సీజనల్ డిసీజ్ అని అయితే రిపోర్ట్‌లో పేర్కొన్నారు వాళ్ళు. సో, మరి గత సంవత్సరంతో పోలుసుకుంటే ఈ సంవత్సరం చాలా తక్కువగా కేసులున్నాయని అయితే కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి అది నిజమే అంటారా? అంటే ఎప్పుడూ కూడా మనకు ఇప్పుడు మనము తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఒక సీజన్ వచ్చేటప్పటికి మనకి వైరల్ జ్వరాలన్నీ విజృంభిస్తుంటాయి. మీరే చాలా రిపోర్ట్ చేస్తుంటారు. ఎక్కడ చూసినా జ్వరాలు ఉన్నాయి, ఎక్కడ చూసినా మంచాలు పట్టారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. అంటే ఒక సర్చ్ అంటాం. ఉన్నట్టుండి అంటే ఇప్పుడు మనకి సడన్గా సమ్మర్ నుంచి వింటర్కి ఎంటర్ అయినప్పుడు రకరకాలైన వైరస్లు విజృంభిస్తాయి. దాంట్లో ఇప్పుడు కూడా మన కరోనా వైరస్ కూడా ఉంది. కాకపోతే అదేంటంటే బాగా ఇన్హిబిటరీ స్టేజ్లో ఉంది, ఎపిడమిక్ స్టేజ్లో ఉంది. అట్లాగనే ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఉంది ఇప్పుడు. అట్లాగే మైకోప్లాస్మా వైరస్, పాలిమిక్స్, ఈ రకంగా రకరకాల వైరస్లు ఒక్కసారిగా వస్తాయి. అయితే ఇవన్నీ రావడం వలన అన్ని లక్షణాలు ఒకే రకంగా ఉండడం వలన ఎక్కువ కేసులు ఉన్నట్టుగా కనపడుతుంది. మన ఎన్సిడి అని అంటే మన హెల్త్ అథారిటీస్ వాళ్ళు ఇండియా దీన్ని చెప్పిందంటే దీన్ని అంతా మేము గమనిస్తున్నాము, కానీ ఇది ఏ రకమైన ప్రమాదం కాదు, అన్ని వైరస్ లాగే ఇది కూడా ఒక రెస్పిరేటరీ వైరస్ మాత్రమే, అయితే అంత మాత్రాన జాగ్రత్తగా అయితే ఉండాలా అని చెప్పి చెప్తున్నారు. ఈ మెటాన్యూమో వైరస్కి ఏంటంటే దీనికి ఇంక్యుబేషన్ పీరియడ్ 2 to
8 డేస్ అని చెప్తున్నారు. అంటే సపోజ్ మనము ఎవరినన్నా ఆ వైరస్ ఉన్న వాళ్ళకి అంటే తాకడం ద్వారా వస్తుంది. లేకపోతే వాళ్ళు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటారు. వాళ్ళు తుమ్మినా, దగ్గినా మనం దగ్గరగా ఉన్నప్పుడు మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే సర్ఫేస్ టచ్, వాళ్ళు ఎక్కడైనా కూర్చున్న చైర్లో మళ్ళీ మనం పోయి కూర్చొని, అది ఎలా వస్తుంది అంటే మనం అక్కడ కూర్చుంటాం, మనకు తెలీదు ఆ మనిషి కూర్చొని లేచిపోయి ఉండొచ్చు. సినిమా హాల్స్లో కావచ్చు, మీటింగుల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా మళ్ళీ మనం అక్కడే కూర్చుంటాం. ఆ చెయ్యి అక్కడ పెడతాం కదా, అప్పుడు ఆ వైరస్ కాంటాక్ట్ ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. మనము వెంటనే మొహాల మీద చేతులు పట్టుకున్నా, లేకపోతే ఈ తాకినా మనకు వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఈ జాగ్రత్తలు చెప్తున్నాం. ఒకవేళ ఎవరికి ఉందో వైరస్ మనకు తెలీదు, మనము జాగ్రత్తగా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. కరోనా అప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకున్నామో అదే జాగ్రత్తలు ఇప్పుడు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే మేడం. ఇప్పుడు మీరు అన్నట్టే సో కరోనాకి ఈ వైరస్ చాలా డిఫరెన్స్. సో భయపడాల్సిన అవసరం లేదని మీరే చెప్పారు. సో ఇప్పుడేమో స్ప్రెడ్ అవుతుంది. సో ఒక్కరికి రావడం వల్ల తుమ్మినా కూడా పక్కన కూర్చోవడం వల్ల కూడా స్ప్రెడ్ అవుతుందని మీరే చెప్పారు. సో మరి ఇది డేంజర్ కాదంటారా? డేంజర్ కాదమ్మా, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు జలుబు కూడా ఒకరికి వచ్చి ఆ పక్కన ఉంటే మనకు కూడా వస్తుంది. ఇంట్లో ఫ్యామిలీలో ఒకరికి దగ్గు జలుబు ఉంటే ఫ్యామిలీ అందరికి వస్తుంది. అదే రకంగా కరోనా టైంలో కూడా మనము అలాంటివే చేసాము. పక్కన కూర్చోవద్దు, మాస్క్ ధరించాలి, పక్కన కూర్చున్న మాస్క్ ధరించాలి, జలుబైనా కూడా పక్కన ఉండదు, దగ్గు వచ్చిన పక్కన ఉండదు. సేమ్ అలాంటివే ఇప్పుడు కూడా పాటించాలని చెప్తున్నారు కదా. మళ్ళీ డిసీజ్ ఏమో డేంజర్ కాదు అంటున్నారు. అందుకోసం నేను అడగాల్సి వచ్చింది. అవునమ్మా, ఇప్పుడు జనరల్ జాగ్రత్తలు అయితే ఏ వైరస్ అయినా స్ప్రెడింగ్ ఒకే రకంగా ఉంటుంది. కాకపోతే కరోనా వైరస్ అనేది ఎన్నో రెట్లు ఎక్కువ స్ప్రెడింగ్. ఇంతకు ముందు కనీసం కరోనా ఉన్న పేషెంట్ రూమ్ లేకపోయినా కూడా వచ్చేది కదా. ఇప్పుడు అలా కాదు. ఇది మనం కాంటాక్ట్ ద్వారా వస్తుంది. అంటే మనము వాళ్ళకి దగ్గర ఉండడం వలన, లేకపోతే వాళ్ళు తుమ్మితే గాలిలో ఆ వైరస్ ఉండి మళ్ళీ మనం ఆ గాలిని పీల్చడం వలన. కాకపోతే ఈ స్ప్రెడింగ్లో కరోనాకి దీనికి తేడా ఉంది. కరోనా స్ప్రెడింగ్ ఏంటంటే అది ఒక 100 రెట్లు ఎక్కువ దీనికన్నా. ఇందులో కూడా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు అన్నట్టుగా కరోనాకి ఏవైతే తీసుకున్నామో కొంచెం దూరం ఉండడము. ఇక్కడ జనాలందరూ మాస్క్ కన్నా కూడా ఎవరికి జబ్బు ఉంటుందో, ఎవరికి జలుబు దగ్గులు ఇవన్నీ ఉంటాయో, లేకపోతే ఎవరికైతే డిటెక్ట్ అవుతుందో ఈ వైరస్ ఉన్నది, వాళ్ళు ఐసోలేట్ అయిపోతే మిగతా వాళ్ళకి ఆ ప్రాబ్లం రాదు కదా. ఉన్న వాళ్ళందరూ జనాల్లోకి వచ్చేసి మొత్తము మనకి ఎవరికి ఉందో తెలియదు, అది అందరికీ స్ప్రెడ్ అయ్యే బదులు ఎవరికి ఉందో వాళ్ళు మాస్క్ కట్టుకోవడము, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ అంటే మాటికి చేతులు మనం కడుక్కోవడం వలన మనం ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా, లేకపోతే ఎవరిని తాకినా, ఎవరికి షేక్ హ్యాండ్ ఇచ్చినా, సపోజ్ వాళ్ళకి ఏదన్నా వైరస్ ఉన్నా మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే మనకు అది వచ్చే అవకాశం లేదు. అందుకనే కరోనా అప్పుడు ఏ జాగ్రత్తలు అయితే చెప్పినామో కొంచెం దూరం ఉండాలి, ఐసోలేట్ కావాలి. అట్లాగనే మనము ఫ్రీక్వెంట్గా చేతులు శానిటైజర్తో కానీ సోప్తో కానీ వాష్ చేసుకోవాలి అని ఏం చెప్తున్నామో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఏదైతే వచ్చిందో వైరస్ అది మరింత సమూహాల్లోకి వెళ్ళిపోయి ఎక్కువ ప్రబలకుండా ఉండే అవకాశం ఉంటుంది. వీటికి కొంతకాలం అంటే ఈ వైరస్ని ఇంకా మనం గమనించేంత వరకు ఈ 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ కొంచెం తల్లిదండ్రులు జాగ్రత్తగా వాళ్ళని ఇంట్లోనే ఉంచుకోవడం. అంటే ఇలాంటి పబ్లిక్ దీంట్లో ఎక్కువ మంది పిల్లలు కలిసే చోట పంపకుండా ఉండడము అనేది ఒక జాగ్రత్త. రెండో జాగ్రత్త ఏమంటే వాళ్ళకి ఏమైనా లక్షణాలు జలుబో దగ్గో ఇలాంటివి కనిపించినా కూడా మిగతా పిల్లల నుంచి సెపరేట్ చేసి ఉంచడము అనేది రెండవది. మూడో జాగ్రత్త ఏంటంటే ఏదైనా జ్వరం తగ్గకుండా వస్తున్నా, పిల్లలు ఏమన్నా ఆయాసపడుతున్నా ఇమ్మీడియట్గా వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేస్తే దీనికి అంత ట్రీట్మెంట్ ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అయితే అది వచ్చేంత వరకు ఇంకోటి, పసిపిల్లలు ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా కింద వాళ్ళు పాకడం కానీ వాళ్ళు ఉన్న ప్లేస్లో కానీ మనము ఏవైనా డిస్ఇన్ఫెక్టెంట్స్ వేసి రోజుకు ఒక 4-5 సార్లు ఆ రూమ్స్ని క్లీన్ చేస్తూ ఉంటే సరిపోతుంది. అట్లాగనే పెద్దవాళ్ళు కూడా బయట తిరిగేసి వచ్చి అట్లా పిల్లల్ని ఎత్తుకొని ఆ రకంగా కాకుండా వాళ్ళు కూడా హైజీన్ మెయింటైన్ చేయాలి. పిల్లల్ని టచ్ చేయాలంటే ముందు పెద్దవాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాతనే వాళ్ళని ఎత్తుకోవడము, లేదా దగ్గు జలుబులు పెద్దవాళ్ళకు ఉంటే ఆ పిల్లల్ని తాకకుండా ఉండడము. ఎందుకంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది. ఇంకొకటి,
తల్లిపాలు. తల్లిపాలు అనేది ఇమ్యూనిటీని విపరీతంగా పెంచుతుంది. కాబట్టి వీలైనంత వరకు తల్లిపాలు ఎక్కువగా ఇస్తూ ఉండడం వలన కూడా ఈ జబ్బుల నుంచి పిల్లల్ని రక్షించుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఓకే. చూసారు గదా! సో, కరోనా కన్నా ఈ యొక్క హెచ్ఎంపీవీ వైరస్ అయితే డేంజర్ కాదు. సో, నార్మల్‌గా ఎప్పుడైతే మనం కరోనా అప్పుడు తీసుకున్న జాగ్రత్తలు గూడా ఇప్పుడు తీసుకుంటే బెటర్ అని అయితే రమాదేవి మేడం గారైతే చెప్పడం జరిగింది. సో, మరో అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ.